నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఆపరేషన్ కగార్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే అది ఆపరేషన్ కగార్. మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఆపరేషన్లో ఇప్పటికే చాలామంది మావోయిస్టులు అసువులు బాశారు. దాంతోపాటుగా హిడ్మా కావచ్చు, దేవా లాంటి కీలకమైనటువంటి మావోయిస్టు నేతలని మట్టుబెట్టేందుకు ప్రస్తుతం అడవిని జల్లెడ పడుతున్నారు పోలీసులు. దాదాపుగా 25,000 మంది పోలీసులతోటి అడవిని గాలిస్తున్నారంట. అయితే మీ అంతటా మీరు లొంగిపోతే బాగుంటుంది, లేకపోతే ఎన్కౌంటర్ ఒక్కటే మార్గం అంటూ కేంద్రం కూడా చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొంటున్నారు. ఇక మరోవైపు ఈ విధంగా జరుగుతుంటే మరోవైపు చూసుకున్నట్లయితే కొన్ని పోస్టర్లు ప్రస్తుతం హైలైట్ అవుతున్నాయి. అవేంటంటే జనజీవన స్రవంతిలో మావోయిస్టులు కలిసిపోతే బాగుంటుంది, మీ మంచి కోసమే చెప్తున్నాము, అది మన ఆత్మ పరిరక్షణ కోసమే అంటూ కొన్ని పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. అసలు ఆ పోస్టర్ ఏంటి ఆ పోస్టర్లో ఉందనేది ఒక్కసారి మనం పూర్తిగా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత గెస్టుల దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పిలుపు అంటూ ఇచ్చారు. సిద్ధాంతం కోసం అడవి పాలైన అన్నల్లారా అక్కల్లారా, మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యునికి ఆశాకిరణం ఎన్నడైంది. మీకు ఎదురైన సవాళ్లు, తద్వారా వచ్చే పరిణామాలు విశ్లేషిస్తే మీకు ఆత్మసంతృప్తి మిగిల్చిందేంది? ఆత్మసంతృప్తి లేని ఆత్మగౌరవంతో ముందుకెళ్తున్న మీ 40 ఏండ్ల నాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేక మోడుబారిన బీడుభూమిలాగా అయ్యింది. మావోయిస్టు అగ్రనాయకుల్లారా, ఇకనైనా మీ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడి కాలానుగుణంగా మారిన ప్రజల జీవన విధానంలో పాత్రులు కండి. అడవిని వీడి ప్రజల్లోకి రండి. ప్రజాస్వామ్య గొంతుక కండి. ఆయుధాలు మనకొద్దు, ప్రజామోద మార్గమే మనకు ముద్దు. ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలోకి రండి. మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి. మీ ఈ మావోయిస్టు సిద్ధాంతంతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. అదేవిధంగా మీరు కూడా కష్టాల పాలవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి మీరు దయచేసి అడవిని వీడి ప్రజల్లోకి రండి. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఇప్పటి నుంచి బతుకుదాం. మీ మేధాశక్తిని ప్రజల సంక్షేమం కోసమై ఉపయోగించండి ఈ పోస్టర్ మొత్తంగా దాని సారాంశమని చెప్పుకోవాలి. అసలు ఈ పోస్టర్లు ఎవరేశారు, దీని వెనుక ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వం వైపు నుంచి అయినా ఎవరైనా చొరవ తీసుకొని ఇవన్నీ ప్రచురించారా, లేకపోతే మావోయిస్టులు సానుభూతి పరులు ఎవరైనా ప్రచురించారా, లేకపోతే ఎక్స్ మావోయిస్టులు ఎవరైనా ఇది చేశారా? ఈ సవా లక్ష ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అసలు ఏంటి పోస్టర్లు, ప్రస్తుతం ఉన్నటువంటి చర్చ ఏంటి, ప్రస్తుతం ఆపరేషన్ కగార్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, మొత్తం అంశాలకు సంబంధించి చర్చిద్దాం. మనతో పాటు స్వరూప గారు మాజీ నక్సలైట్ కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఆవిడ వారితో పాటు రజియా గారు మాజీ నక్సలైట్ సిద్ధంగా ఉన్నారు. అండ్ ఈడుగు రంజిత్ గారు ఓయూ విద్యార్థి నాయకులు, వీరు కూడా సిద్ధంగా ఉన్నారు. స్వరూప గారు కూడా జాయిన్ అయ్యారు. ముగ్గురికి నమస్కారం అండి, శుభ సాయంత్రం. ముందుగా రజియా గారితో ప్రారంభిద్దాం. రజియా గారు మీరు వచ్చారంటే డెఫినెట్గా మా ప్రేక్షకులందరూ రజియా గారి గొంతు నుంచి ఒక పాటను వినాలనే కోరుకుంటారు. ఖచ్చితంగా ఒక పాటతోటి ప్రారంభిద్దాం, మిగిలినటువంటి అంశాలు కూడా చర్చిద్దాం. ప్లీజ్ మా కోసం, మా ప్రేక్షకుల కోసం. ఎవరో ఆ బిడ్డలు నింగిలో నిలవంకలు, ఎవరో ఆ కూనలు నింగిలో నిలవంకలు, ఎవరో ఆ బిడ్డలు నింగిలో నిలవంకలు, ఎవరో ఆ కూనలు నీలరాలిన తారలు, వాళ్ళ నడుముకు తూటాల దండలు, వాళ్ళ జప్పకు తుపాకి మూతలు, ఎవరో ఎవరో ఆ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవరో ఆ కూనలు నీలరాలిన తారలు, ఎవరో ఆ కూనలు నీలరాలిన బిడ్డలు. థ్యాంక్ యూ రజియా గారు, చాలా చక్కగా వినిపించారు మీ గళాన్ని. రజియా గారు, విషయంలోకి వచ్చినట్లయితే కొన్ని పోస్టర్లు కలకలమయ్యాయి. అవన్నీ మీరు కూడా ఇప్పుడు నేను చదివి వినిపించారు, మీరు కూడా చూసే ఉంటారు డెఫినెట్గా, మేము కూడా షేర్ చేశాం. సారాంశం ఏంటంటే, ఇన్ని ఏళ్ళగా మీరు పోరాటం చేస్తున్నారు, కాకపోతే ఈ పోరాటం వల్ల మీకు ఒరిగింది ఏం లేదు, ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మీ మేధస్సును ప్రజల కోసం ప్రజాస్వామ్యయుతంగా ఉపయోగించండి అంటూ ఆ పోస్టర్ల సారాంశం. అవునన్నా కాదన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఇంతలా ఎన్కౌంటర్ చేస్తున్నా కానీ వాళ్ళు మన దేశంలోని, మన గిరిజన ప్రాంతాల్లోని సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వీరులనే చెప్పుకోవాలి. కాకపోతే వాళ్ళు పోరాడేటువంటి శైలి, పోరాడేటువంటి పద్ధతులు కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి ఎక్స్ట్రీమిజంగా అనిపించవచ్చు.
వాళ్లకు మరొక అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వం బాగుంటుంది అనుకోవాలా, లేకపోతే వాళ్ళు ఉన్న ఫలంగా జనజీవన స్రవంతిలో కలిసిపోతే బాగుంటుందా? పోస్టర్లు సారాంశం ప్రకారం అసలు ఆ పోస్టర్లు ఎవరు కొట్టుంటారనేది మీ అభిప్రాయం, ఏం చెప్తారు? అంటే సార్ అది పోస్టర్లు అనేది ఉద్యమ నేపథ్యం నుంచి ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి ఎవరన్నా బయట సమాజాన్ని బట్టి ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి కంగారు విషయాలు జరుగుతున్నాయి కదా, కడగుట్టే అవన్నీ దాన్ని బట్టి ఎవరైనా ఆకతాయిలు కూడా రావాలి, వాళ్ళు బయటికి రావాలి, జనజీవన స్రవంతిలో కలవాలని కూడా వాళ్ళు కూడా వేసే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఎవరన్నా కావాలని కూడా చేస్తారు, లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరన్నా వస్తే బాగుంటది కదా సమాజంలోకి, వాళ్ళు కూడా సరెండర్ అయితే కుటుంబాలను చూసుకున్న వాళ్ళు అవుతారు కదా. ఎవరైనా దగ్గర వాళ్ళు కావచ్చు, ప్రజలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏదైనా అవకాశం ఉంటది అనే ఆకతాయాలు కూడా కొంతమంది దాన్ని క్రియేట్ చేసి కూడా కరపత్రాలు వేస్తారు. అది నేను చిన్నతనం నుంచి పనిచేసిన నుంచి అవి చాలా చూసిన. నేను ఏం చేసి మా ఊర్లో ఏం చేసేదంటే కరపత్రాలు సాయంత్రం వేసి మేము మార్నింగ్ చూసేవాళ్ళం. అంటే కొంతమంది కావాలని చేస్తారు, ఉద్యమకారుల మీద కొంతమంది కుటుంబాల నేపథ్యం పరంగా చేస్తారు. ఎందుకంటే మా వాళ్ళనన్నా కడచూపు చూసుకునే విధంగా వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఈ వాల్ పోస్టర్లు వేస్తే కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంటదని కొంతమంది ఆకతాయాలు కూడా వేసే అవకాశాలు ఉంటాయి సార్. ఎందుకంటే వాళ్ళు రావడానికి కొంతమంది ఆధారపడతారు. ఎందుకంటే మా కుటుంబం మాకు ఇప్పటికైనా వస్తే బాగుండు అనే ఆలోచన ఉంటుంది. కాకపోతే నిర్బంధం వల్ల ఎవరు రావడానికి అవకాశం ఉండేది. ఆ కరపత్రాలు అనేది అప్పుడు నేటి ఉద్యమం నుంచి నడుస్తున్నాయి సార్ అవి. ఎస్ రజియా గారు, అంటే నేను ఇటీవల కాలంలో ఒక ప్రముఖ మాజీ నక్సలైట్తో చర్చించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రజాస్వామ్యం కోసం నక్సలిజం పుట్టింది, రాచరికాన్ని అంతం చేయడానికి నక్సలిజం పుట్టింది అని చెప్తారు. అలాంటిది మన దేశంలో ప్రజాస్వామ్యమే ఉంది, ఇప్పుడు ప్రజాస్వామ్యమే కొనసాగుతోంది. కానీ ప్రజాస్వామ్యంలో కూడా తప్పులు జరగవా అంటే ఖచ్చితంగా అక్కడక్కడ జరుగుతుంటాయి. బడుగు బలహీన వర్గాలు కొంత అన్యాయానికి గురి కావు అని ఖచ్చితంగా చెప్పలేం, జరుగుతుంటాయి. కాకపోతే పోరాటే విధానం ఏదైతే ఉందంటే, మనం పాలకులకి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా కావచ్చు, పోరాడే విధానాల్లో మార్పులు రావాలనేది చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలో కలిసిపోమని చెప్పేది కూడా వాళ్ళే. పోరాడే విధానంలో మార్పు రావాలి, ఇంకా పాతకాలం అలవాట్లు మానుకుంటే బాగుంటుందని. అంటే మీకు వ్యక్తిగతంగా మీరు అటు అన్నల్లో ఉన్నారు, మీరు అడవిలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు, డిఫరెన్స్ ఏంటి? మీరు క్లియర్గా చూస్తుంటారు, మీరు చెప్తే ఇంకా చక్కగా ఉంటుంది ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా. అంటే డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు సమస్యల మీద అక్కడికి వచ్చేది, అక్కడ కొంతవరకైనా సమస్య తీరేది. ఇప్పుడు జరిగే సమస్యల మీద ఏ పార్టీకి కానీ ఎవరికి వ్యతిరేకం కానీ వాళ్ళు ఏనాడు ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికి అన్యాయం చేయలే. నక్సలిజం అనేది ప్రజాస్వామ్యంలో బతికిండ్రు వాళ్ళు కాబట్టి, ప్రజలకు సేవ చేసేది కాబట్టి ఏ పార్టీకి ఏ నాయకుడికి ఎవరికి అన్యాయం చేయలే. కాకపోతే సమస్యలు ఎవరు తీరుస్తలేరు. వాస్తవానికి ప్రజలు చాలా ఇబ్బందులలో పడుతున్నారు. నేను బయటకు వెళ్తుంటా, వెళ్ళినప్పుడు అక్క మాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, చాలా సమస్యలు ఢీకొట్టుకుంటున్నా. నేను ఇప్పటికి కూడా చాలా సమస్యలు తీరుస్తా నేను ఎక్కడికి పోయినా. కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి ఉన్నారు, కానీ మా వల్ల సమస్యలు కూడా తీరట్లేవు కదా. అవును, అంటే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు అంటే తీర్చగలరు, పెద్ద సమస్య ఉన్నప్పుడు మీలాగా వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా పోరాడడం కూడా కష్టమే. అవును సార్. ఎస్, సరే నేను ఒక్కసారి రంజిత్ గారితో మాట్లాడతాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను తప్పకుండా. రంజిత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. అంటే పోస్టర్లను మీరు చూస్తుంటారు, ఆత్మ పరిరక్షణ పేరుతోటి వెలిసినటువంటి ఈ పోస్టర్లలో ఈ 40 ఏళ్ల ఉద్యమ జీవితంలో మీరు సాధించింది ఏం లేదు, ఇప్పటికైనా ప్రజల్లో కలిసిపోండి, ప్రజాస్వామ్యయుతంగా జీవించండి, మీ మీదను ప్రజల కోసం సరైనటువంటి మార్గంలో ఉపయోగించండి అంటూ వాళ్ళకు అనుకూలంగానే మనం అమరులం కావద్దు, మనం ఇంకా ప్రజల కోసం ఉపయోగపడాలనేటువంటి విధంగానే పోస్టర్లు ఉన్నాయి. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎవరు ప్రచురించి ఉండొచ్చు? మావోల సానుభూతి పరులా, లేకపోతే మావోల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ప్రజా జీవితాన్ని ఎవరైతే చూసారో వాళ్ళు ప్రచురించి ఉండొచ్చా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల? రజిత గారు చెప్తున్నట్లు అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మావోయిస్ట్ పార్టీ సింపథైజర్స్ కానీ, లేదా మావోయిస్ట్ పార్టీలు కానీ, నక్సలైట్ పార్టీలు కానీ పనిచేసి సరెండర్ అయిన వాళ్ళు కానీ చేసిన పని కాదు ఇది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఆత్మ పరిరక్షణ ప్రజాప్రాంటు పిలుపు అనేదే తప్పు ఫస్ట్. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ కానీ, ఈ దేశంలో ఉన్న నక్సలైట్లు కానీ రేషనైజం నమ్ముతారు, ఆత్మలు పరమాత్మలు నమ్మే వాళ్ళు కాదు. మావోయిస్టు పరిరక్షణ ప్రజాప్రాంటు పిలుపు అంటేనన్నా కొంచెం బాగుండేది మాలాంటి వాళ్ళకు.
ఆత్మ పరిరక్షణ అనేది అసలు ఆత్మల్ని పరమాత్మని నమ్మేది కాదు మావోయిస్ట్ పార్టీ. ఫస్ట్ అంటే భౌతికవాదం, డైలెక్టికల్ మెటరలిజం, గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం మీదనే, రేషనలిజం మీదనే, సైంటిఫిక్ టెంపర్ మీదనే మావోయిస్ట్ పార్టీ కానీ ఈ దేశంలో ఉన్న 50 విప్లవ సంస్థలు కానీ పనిచేస్తాయి. ఇది ఆత్మ పరిరక్షణ అనే మాట ఒక 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 సెంటెన్స్ యూజ్ చేశారంటేనే ఇది కట్టర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్, బైంసా ఏరియాలో ఉన్న వాళ్ళు రాసి తయారు చేసి అంటించిన పోస్టర్లు తప్ప కానీ ఇది సింపథైజర్లు చేసిన పని అయితే కాదు 100% ఇది. సో వాళ్ళు రాసిన దాన్ని చూసుకుంటే వాళ్ళు రాసిన దాంట్లో కనీసం సారాంశం కూడా లేదు. కనీసం అందులో సారాంశం లేదు, నిజాలు లేవు, చర్చ పెట్టాల్సిన అంశము కూడా కాదు వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే ఈ దేశంలో చాలా ఉన్నాయి సమస్యలు. ఈ దేశంలో నిన్ననే గుజరాత్ లో అంత పెద్ద వంతెన కూలిపోయింది. ఈ దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఇంతవరకు అసలు ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఈ దేశంలో దున్నేవాడికే భూమి కావాలని ప్రజాస్వామికవాదులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ దేశంలో టాప్ 1 టాప్ 2 లో ఉన్న మాఫియాలు అంటే ఒకటి హెల్త్, ఒకటి ఎడ్యుకేషన్. భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 21A ఉన్నది. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ ఉన్నది. ఈ దేశంలో వైద్యాన్ని జాతీయం చేసిన సందర్భం లేదు, విద్యను జాతీయం చేసిన సందర్భం లేదు, ఈ దేశంలో ఉన్న రాజకీయ ఖైదులు విడుదల చేసిన సందర్భం లేదు, దున్నేవాడికి భూమి దక్కాలని ఫైట్ చేసినా కానీ కూడా అలాంటి అసలు అట్లీస్ట్ ఒక ఆశ కూడా లేదు. ఇలాంటి సమస్యలు పక్కన పెట్టి వీళ్ళు ఆత్మ పరిరక్షణ, ప్రజా ఫ్రంట్ అని, మావోయిస్ట్ పార్టీ అని ఇదంతా నాన్ సెన్స్ అంతా, అసలు ఓపెన్ నాన్ సెన్స్ అంతా. ఎందుకంటే దట్ కనబడుతుంది క్లియర్ కట్ గా. చెప్పండి. ఎందుకంటే వాళ్ళు రాసిన దాంట్లో ఇకనైనా మీ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడి కాలానుగుణంగా మారిన ప్రజలు రాసిరు వాళ్ళు. సో అంటే వాళ్ళ వల్ల ఈ తెలంగాణ ప్రాంతంలో అంటే నేను హిస్టరీ చదివిన దాని ప్రకారం, నాది కర్నూలు జిల్లా కాబట్టి ఆంధ్రాలో ఒక 1985 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరుగుతుంది. కారంచేడు, దళితుల పైన ఊచకోత, కారంచేడు, చూండూరు, వెంపెంట, పదిరికుప్పం, ప్యాపిలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో అలాంటి సంఘటన మా తెలంగాణలో జరగలేదు అనడానికి కారణం వాస్తవానికి ఒప్పుకోవాలంటే నక్సల్ పార్టీలే. అంటే ఒక దొరతనాలు కానీ, పటేల్తనం కానీ, డామినేషన్ కానీ, అన్టచబిలిటీ కానీ మన తెలంగాణలో అంతో ఇంతో లేదు అని అంటే కంపల్సరీ నక్సల్ పార్టీల పాత్ర, దాని చరిత్ర విస్మరించదు. అది ఎవడు ఒప్పుకున్న వాస్తవం అది. అంటే అలాంటి సంఘటన జరగలేదు. కారంచేడు లాంటి అంటే దళితుల్ని ఊచకోత పోసిన సందర్భం జరగలేదు తెలంగాణ. ఎక్కడ జరగలేదు. అంటే సంఘటన జరగచ్చు, అంటే ప్రేమ పేరు మీద సమ్ ప్రణయ్ గాని, మంతెన మధుకర్ గాని, సమ్ లంపెన్ గ్యాంగ్ చంపొచ్చు. కానీ ఒక గ్యాంగ్స్ ఊరవతలకి ఉరికించుకుంటూ వేటకొలతో నరుక్కుంటా చంపే సందర్భం తెలంగాణ ఎక్కడ లేదు 10 జిల్లాలో. సో అంటే వాళ్ళ నక్సలైట్ పార్టీలు ఈ సమాజానికి ఎంత చేసినాయి, బాధితులకు నిలబడ్డాయా, పీడితులకు నిలబడ్డా అంటే ఒక పెద్ద చర్చ అది. చర్చ అంటే వాళ్ళు చనిపోయిన దాని మీద భార్గవ కమిషన్లు పడ్డాయి. వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్ ప్రభుత్వాలు పాటిస్తామని మాట ఇచ్చినాయి. 2004 చర్చలప్పుడు రాజశేఖర పీరియడ్ లో చాలా సంఘటనలు ఉన్నాయి అట్లా. రైట్. స్వరూప గారితో మాట్లాడదామండి ఒకసారి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. స్వరూప గారు నమస్కారం అండి. స్వరూప గారు ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? నమస్తే సార్. వినిపిస్తోందిలేండి. ఎస్ స్వరూప గారు, మీరు కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పాట కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనటువంటి పాట అయినా కానీ పాటతోటే మొదలు పెడదాం కార్యక్రమాన్ని. ఒక్కసారి ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులడిగేటోళ్ళ. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులడిగేటోళ్ళ. హెలికాప్టర్లతోని ఏరి పారేసినట్టు గుట్టనంత చుట్టుముట్టి అరే అమాయకులను చంపబట్టే. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులడిగేటోళ్ళ. ఆపరేషన్ కాగారును ఆపనన్నరెందుకో, ఆపరేషన్ కాగారును ఆపనన్నదెందుకో, ఆదివాసి బిడ్డలపై గుండ్లు గుప్పెనెందుకో. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులడిగేటోళ్ళ.
శాంతి జపం చేసి నోడే అరే శాంతి జపం చేసి నోడే శాంతి జపం చేసి నోడే చంపడానికి వస్తుండ్రు డ్రోను కెమెరాలు పెట్టి జాడలన్నీ గుంజబట్టే జోడు కెమెరాలు పెట్టి జాడలన్నీ గుంజబట్టే పాట పాడే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు, సంఘం పెట్టే హక్కు లేదు, సభ పెట్టే హక్కు లేదు. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా ఎందుకు చంపుతున్నారో హక్కులు అడిగేటోళ్ళ. ట్రంపుతోని అరే ట్రంపుతోని చెయ్యి కలిపే ట్రంపుతోని మోడీ చెయ్యి కలిపినాడు మన దేశ బిడ్డలపై గన్నులెక్కు పెట్టినాడు. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా ఎందుకు చంపుతున్నారో హక్కులు అడిగేటోళ్ళ. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా ఎందుకు చంపుతున్నారో హక్కులు అడిగేటోళ్ళ. రైట్. స్వరూప గారు చాలా చాలా చక్కగా పాడారు. మీరు సొంతంగా మీ చేత్తో రాసినటువంటి పాటేనా? అంటే మనోళ్ళు రాసింది, మేము ఓకే, ఓకే. పాడతాం. చాలా చాలా బాగుంది. సరే, పాటలో ఉన్నటువంటి అర్థంతో ముందుకెళ్దాం. ఎందుకు చంపుతున్నారో హక్కులు అడిగేటోళ్ళ అని పాడిన మీరు. అయితే హక్కులు అడిగేటువంటి విధానంలో ప్రజాస్వామ్యబద్ధంగా హక్కులు అడగాల, లేకపోతే మావోల విధానంలో అంటే గన్నులు పట్టుకుని హక్కులు అడగాల అనే దగ్గరే సమస్య వస్తోంది. ఏం చెప్తారు? అంటే ఇన్నేళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి, ఇన్నేళ్ళు అయింది మనము గణతంత్ర దేశంగా ఏర్పడి 75 ఏళ్ళు దాటుతోంది. ఈ రోజుకు సమస్యలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే అడిగేటువంటి తీరులో అడగాలి, కానీ ఈ విధంగా గన్నులు పట్టుకుని అడవుల్లో ఉండి ప్రభుత్వ అధికారులనో లేకపోతే మనమే నియమించుకున్నటువంటి పోలీసులనో చంపి ఏం సాధిస్తారనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఏం చెప్తారు ముందు దీనికి? ఫస్ట్ గన్ను బట్టే అవసరం ఎందుకు వచ్చిందో ఆ నుంచే స్టార్ట్ చేద్దాం సార్. గన్ను బట్టి ఇప్పుడు నార్మల్ గా నేను ప్రశ్నిస్తా, మీరు ప్రశ్నిస్తారు. జర్నలిజం అనే వాళ్ళు కూడా చాలా అమాయక ప్రజల గురించి చాలా మంది ప్రశ్నిస్తూనే ఉంటారు. సో వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఏమైనా మనకు పరిష్కారం జరిగిందా అంటే జరగకపోవచ్చు, కొద్ది గొప్ప జరగవచ్చు. కానీ ఆ గన్ను బట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎంతో మంది అమాయక ప్రజలు ఎంతో మంది అణచివేతకు గురవుతున్నారు. దాంతోని మనం గన్నుతోనే ఇది రాజ్యహింసకు వ్యతిరేకంగా మనం పోరాడగలుగుతాం. గన్నుతోనే మనకి ఇది సాధ్యమైతది. ఈ రాజహింస అనేది గన్నుతోనే మనకు సాధ్యమవుతుంది అనేసి గన్ను పట్టాల్సి వచ్చింది. దానికి ముందు మనం గన్ను పట్టడానికి చాలా మనం అంటే ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి దాంతోనే మనం గన్ను పట్టాల్సి వచ్చింది తప్ప మనం గన్ను పట్టకుండా బయట ఉండి కూడా కొన్ని సాల్వ్ చేయొచ్చు. కానీ అంతంత మాత్రం మనం అనుకున్నంత లక్ష్యాన్ని మనం చేరుకోలేము. ఎందుకంటే చాలా మంది ప్రశ్నించే వాళ్ళ మీద గన్నులు ఎక్కుబెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి వాళ్ళు దాని నుండే గన్ను పట్టుకొని పరిష్కారం అయ్యే మార్గాలను ఎంచుకున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా గన్ను అనేది పట్టుకొని అంటే గన్ను లోపలికి పోయి గన్ను పట్టుకొని గన్నుతోనే మనకు రాజ్యాధికారాన్ని సాధించగలుగుతాం. ఈ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సేవ్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతోనే వాళ్ళు గన్ను పట్టుకున్నారు తప్ప బయట ఉండి మనం ఏం సాధించలేము అనే ఉద్దేశం నేనైతే అట్లా అనుకుంటా సార్. ఓకే. ఈ పోస్టర్ల గురించి ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే ఆత్మ పరిరక్షణ పేరుతోటి ఈ పోస్టర్లు వెలసాయి, ఎక్కడికక్కడ ప్రింట్ చేసి అతికిచ్చారు కూడా. ఇదంతా మామూలే. రజయ్య గారు చెప్పినట్లుగా ఈ పోస్టర్ల విషయం అనేది మామూలే. అతికిస్తూ ఉంటారు, మావోయిస్టులు అవి చదువుతూ ఉంటారు, దాని అనుగుణంగా నిర్ణయాలు ఉంటూ ఉంటాయి, ఇవంతా కూడా మామూలే. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ పోస్టర్ గతంలో మాదిరిగా కాకుండా చాలా వినూత్నంగా ఉంది. 40 ఏళ్ల పోరాటంలో మనం ఏమీ సాధించలేకపోయాం, అడవుల్లో ఉంటే మనము ఇబ్బందులు పడుతున్నాం, ఈ విధంగా ప్రజలు కూడా సమస్యలతోటే ఉన్నారు, కాబట్టి బయటికి వస్తే మీ మీదను ప్రజలకి ఉపయోగపడేలాగా వాడుకోవచ్చు, అడవుల్లో ఉండి ఎందుకు బలైపోతారు అంటూ ఆ పోస్టర్లు ఉన్నాయి. మీ అభిప్రాయం అంటే అసలు ఈ పోస్టర్ని మీరు కూడా చూసుంటారు, నేను ఇందాక చెప్పింది కూడా వినుంటారు పోస్టర్ చదివినప్పుడు. మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ పోస్టర్కి సంబంధించి? అయితే పోస్టర్లు అనేది ఒక రకంగా నేనంటే వాళ్ళు వేసిండ్రు అనేది చెప్పగాని ఏదైతే ఇప్పుడు జరుగుతున్నది
ఈ దమనకాండలో భాగంగా ఎవరైతే వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మావోయిస్టు పార్టీ పైన ఒక రకంగా నీరు గార్చడానికి వాళ్ళ వ్యక్తిత్వాలను బలపరచడానికి ఇది చేసింది ఒక దుష్ప్రచారం అనుకుంటా నేనైతే. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ తో వాళ్ళు కూడా ఇది సృష్టించి అంటే వాళ్ళ మనోభావాలను దెబ్బతినేలాగా వాళ్ళు ఇంకా ప్రజలలో ఏమి మిగిలింది, వీళ్ళకి ఏం ప్రజాదరణ లేదు అనేసి ఒకటి దాంట్లో మెన్షన్ చేశారు. ప్రజాదరణ పొందిన పార్టీ ఏదైనా ఉంది ఈ సమాజంలో, ప్రజాదరణ పొందిన పార్టీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ప్రజల పక్షాన నిలబడేది మావోయిస్టు పార్టీ మాత్రమే. ప్రజాదరణ లేకుంటే ఇప్పుడు ఒక బిడ్డ చనిపోతే, ఒక ఎన్కౌంటర్ లో కొంతమంది అమరులైనారు, వాళ్ళు చనిపోతే వాళ్ళ డెడ్ బాడీల కోసం నిద్రాగారాలు లేకుండా ఎదురు చూస్తూ డెడ్ బాడీని దాన సంస్కారం చేసుకున్న పరిస్థితులు లక్షల వేల మంది వచ్చి. ప్రజాదరణ లేకుంటే ఆ సభలో గుండెలు పగిలేలా అరిచి మాట్లాడి ప్రజా వ్యతిరేక చర్యల్ని తప్పకుండా లేకుండా చేయాలి. రాజ్యహింసకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ శక్తులను దించివేయాలి, వాళ్ళను లేకుండా చేయాలి, ప్రజలకు అండగా మనం ఉండాలి అనేసి చాలా సభలలో మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రజాదరణ పొందిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే నేను మావోయిస్టు పార్టీ ప్రజల పక్షాన నిలబడింది అని చెప్తా. ఎవరైతే అవగాహన లేకుండా 40 సంవత్సరాల చరిత్రలో ఇక మీకు ఏది లేదు, అంటే ఎవరు కూడా మీకు ప్రజల ప్రేమ లేదు, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తలేరు అనేది ఏదైతే అవగాహన రహితంగా వాళ్ళు పోస్టర్లో మెన్షన్ చేశారో దాన్నైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏంటంటే మావోయిస్టు పార్టీ అనేదే పేద ప్రజల కోసం. వాళ్ళు చేయాలంటే ఎంతో మంది గూడు గుడ్డలు లేకుండా ఎంతో మంది ప్రజలు, అమాయక ప్రజలు బ్రతుకుతున్నారు. వాళ్లకు సేవలు చేయండి, వాళ్ళను రక్షించండి. ఇప్పుడు ఈ పరిస్థితులలో చాలా మంది మన దేశంలో ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలకు గురవుతున్నారు, వాళ్ళను కాపాడండి. ఎవరైతే మోడీ అమిత్ షా ఉన్నారో వాళ్ళు కరెక్ట్ అయిన నాయకులు, ప్రజలతోని ఓట్లెప్పించుకొని గద్దెనెక్కిన తర్వాత మావోయిస్టులను చంపడం కాదు. మీరు ఈ ప్రాబ్లమ్స్ ను ఏదైతే సామాజికమైన ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రజలకు కావాల్సింది అది పొందుపరచండి, అది మీరు దేశ ప్రజలను కాపాడండి తప్ప మావోయిస్టులు అనేటోళ్ళు ప్రజాదరణ పొందిన 100% ప్రజాదరణ పొందిన మావోయిస్టులే, నక్సలైట్లే. ఎందుకంటే వాళ్ళు ప్రజాపక్షాన ఉన్నారు కాబట్టి 90 రకాల ఖనిజ సంపద ఏదైతే అక్కడ దండకారణ్యంలో ఉందో అది ఆదాని అంబానీలకు కట్టుబెట్టడానికి ఈరోజు చేతులు కలిపి ప్రైవేటీకరణ చేయడానికి ఇక్కడ ఇక్కడ అంతా ఖనిజ సంపదనంతా దోచుకొని వాళ్ళకు దాచిపెట్టడానికి తప్ప ఈ ఆదాని మన మోడీ అమిత్ షాలు కుట్రలు తప్ప ఇది ప్రజలకు ఏమాత్రం ఇది ఆదివాసీలను కాపాడే ఇది పని కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆదివాసీలంటే మూలవాసులు అంటారు. ఈ రోజు ఆదివాసీల గుండెల పైన అక్కడ ఏదైతే అడవి ఉందో ఇప్పుడు అడవి లేదు, మొత్తం రక్తంతోని నిండుకపోయిన ఏరులై పారుతున్న వాళ్ళ రక్తాలే కనబడుతున్నాయి తప్ప ఇది అక్కడ ఏది లేదు. కాబట్టి మావోయిస్టు పార్టీ అనేది, నక్సలిజం అనేది ఎప్పుడైనా ప్రజాదరణ పొందిన పార్టీయే. ఓకే స్వరూప గారు. ఎస్ రజియా గారు ఒక విషయం అంటే ఇప్పుడు ఎవరూ కూడా అడవుల్లోకి వెళ్ళి కష్టాలు పడాలనేటువంటి ఉద్దేశం ఎవరికీ ఉండదు. అదేం సరదా కాదు. అక్కడికి వెళ్ళి గన్నులు పట్టుకొని అడవుల్లో తిరగాలనేది ఎవరికీ సరదా కాదు. నిజంగా అన్యాయానికి గురైతే, అన్యాయాల్ని చూసి మనస్సు అంతలా కృంగిపోతేనే అటువంటి ఒక డెసిషన్ తీసుకొని అంత కష్టమైనా కానీ అడవుల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే అనుకున్న లక్ష్యాలని మరి మావోయిస్టులు సాధిస్తున్నారా లేదా అనేదే ప్రశ్న. నిజంగానే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు, ప్రజా సమస్యల కోసం వెళ్తున్నారు, ఆ సమస్యల్ని పరిష్కరించగలుగుతున్నారా మావోయిస్టులు ఇన్నేళ్లుగా?
ఎన్ని సంవత్సరాల చరిత్రలలో మావోయిస్టులు ఏ పార్టీ కానీ ప్రజలకు సహకారంగా ఉన్నారు, సహకరించారు. జరిగే అన్యాయాల మీద ఎక్కుపెట్టి గన్నులు ఎక్కుపెట్టి ప్రజల న్యాయం చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఆడపిల్లలకు ఎక్కువ మోస్ట్ చూస్తే ఇప్పుడు ఆడపిల్లలకు ఆత్మహత్యలు, రేపులు జరగడం ఇవన్నీ జరుగుతాయి. అంటే ఒకరి మద్దతు లేక, ఒక పార్టీ అనేది భయం లేక, ప్రజా ఆదరణ లేక ఇట్లా జరిగిపోతున్నది ప్రజల మీద. అది ఎప్పుడైతే పార్టీని మీద వీళ్ళు ఎంత ఇదిగా చేస్తున్నారో, ఇప్పుడు మావోయిస్టుల్లోనూ ఇప్పుడు 3 నెలల నుంచి జరుగుతుంది కర్రెగుట్ట. మరి మావోయిస్టులు మేము ప్రజల కోసం, ప్రజల చర్చల కోసం మేము అనేది ఎవరితో అంత సాధ్యం లేకుండానైతే ఉండరు కదా. 3 నెలల నుంచి జరుగుతున్నాయి కదా, భారీ ఎన్కౌంటర్లు జరిగినాయి, భారీ నక్సలైట్లు చనిపోయినరు, వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కదా అప్పుడు. మరి ఈ మధ్యలో ఈ వాల్ పోస్టర్లు వేయడం, మేము బయటకు వస్తాం అనడం, చర్చలకు వస్తాం అనడం అది సాధ్యం కాదు సార్, అది కరెక్ట్ కాదు. కాకపోతే అది ప్రజలలో ఎవరు ఒకరు కావాలని అంటే ఇప్పుడు నేను మరొకటి కూడా అడగాలనుకుంటున్నాను రజయ్య గారు. అంటే ఈ గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. కొన్ని వేల మంది పోలీసులు పట్టి అడవిని జల్లెడ పట్టిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వ బలగాలు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు సర్వైవ్ అవ్వడం అసలు జరిగేటువంటి పనేనా? వాళ్ళు బయటకు వచ్చి లొంగిపోతే బాగుంటుంది అనుకుంటున్నారా? రారు, ఎట్లా వస్తారు సార్? ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎందుకోసం బయటికి రారు వాళ్ళు. ఒకవేళ రావాలనుకుంటే ఎవరికి లేదు. ఏ ప్రభుత్వం ఆపది, ఏ ప్రజలు ఆపదు. వచ్చే ఆలోచన ఉంటే ప్రజల కోసం బయట కూడా, అవును, ప్రజల కోసం కూడా బయటకు వచ్చి లోపల నుండి తుపాకులు పట్టి ప్రజల్ని అన్యాయం చేసే పని ఏం చేయరు. బయటకు వచ్చి కూడా మేము వచ్చినాం, మేము చేస్తలేము ప్రజలలో. కాకపోతే అది ఇచ్చే సిచ్యువేషన్ ఉందా లేదా, సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు, వచ్చే పొజిషన్ ఉందా లేదా అనేది వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళ నాయకులు అవి చాలా క్రిటికల్ ఉంటాయి లోపల ఉన్న వాళ్ళకి. అవన్నీ బయట ప్రజలకి తెలియదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో నక్సలైట్లు అక్కడ ఖచ్చితంగా ఉంటారు, న్యాయం కోసం తిరుగుతారు, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తారు, ప్రజా ఉద్యమాలు చేస్తారు, ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా ఎన్ని మద్దతులు చేసిరు, ఎన్ని బాధలు పడ్డారు నక్సలైట్ వాళ్ళు కూడా. ఎవరి కోసం? వారి కుటుంబం కోసం, వారి ప్రజల కోసం, ప్రజా సిద్ధాంతాల కోసం, ప్రజల కోసం పోయి పనిచేసే నాయకుల కోసం ఈ రోజు ఏ ప్రజా ఆదరణ లేదు, ఏ ప్రజా మద్దతు లేదు. ఒకప్పుడు ఏదైనా జరిగిందంటే ఊర్లలో పోయి వాళ్ళ కోసం నిలబడి మేము మద్దతు ఇచ్చి మాట్లాడే కుటుంబాల్లో నిలబెట్టినాం. ఆ రోజు భూములు పంచినాం, భూ పోరాటం, ప్రతి ఒక్కటి చేసినాం. మా సీనియర్ మినిస్టర్ గా ఉన్నారు అక్క కూడా చాలా అప్పుడు మాతోటి నాయకురాలుగా ఉండే. ఆ అక్క విషయంలో చాలా వచ్చేది, చాలా విషయాలు మాట్లాడేది, చాలా కుటుంబాలను నిలబెట్టింది అక్క. కానీ ఇప్పుడు అక్క ఆ మద్దతు కూడా చాలా ఉన్నది ఆదివాసులకు, ఆదివాసుల బిడ్డల కోసం అక్క పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఆమె వాళ్ళ కులస్తురాలు, ఖచ్చితంగా ఆడబిడ్డల కోసం, ఖచ్చితంగా కులస్తుల కోసం మాట్లాడుతుంది. కాకపోతే అన్యాయం ఆడపిల్లల మీద, ఇప్పుడు జరిగే దౌర్జన్యాల మీద, రేపుల మీద, చిన్న చిన్న పిల్లల్ని చంపడం ఇలాంటి జరుగుతున్నాయి. అంటే ఎవరి ఒకరు మద్దతు లేక, కుటుంబాల మద్దతు లేక. రజియా గారు, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున జరిగినటువంటి ఒక అన్యాయానికి సంబంధించి నక్సలైట్లు వచ్చి ఏం పోరాడడం లేదు కదా. అంటే ప్రజల్లో ఉంటే పోరాడగలిగేటువంటి ఛాన్స్ ఉంటుంది, కానీ అడవిలో ఉండి హైదరాబాద్ నడిబొడ్డులో జరిగినటువంటి ఒక అన్యాయానికి సంబంధించి నక్సలైట్లు పోరాడలేకపోతున్నారంటే ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాం అన్నటువంటి నక్సలైట్ మాటల్లో ఇంకా అర్థం లేకుండా పోతోంది కదా. ప్రజల మధ్యలో జరుగుతున్నాయి, పట్టణాల్లో జరుగుతున్నాయి అన్యాయాలు, వీటిని ఎవరు ఎదురేయాలి? అలాంటి వాళ్ళు ప్రజల్లోకొచ్చి వాళ్ళ మేధని ఇక్కడ పెట్టి ఇక్కడ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడితే బాగుంటుందనేటువంటి వర్గం కూడా లేకపోలేదు. అది ప్రజలల్లో పోతుంది కదా సార్, ప్రజలల్లో పోతుంది. ఎందుకంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు చెప్పుకోవడానికి ఏ నాయకుల దగ్గరికి పోవట్లేరు, ఎక్కడికి పోవట్లేరు కదా. అట్లా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. గతంలో ఉన్నప్పుడు గతంలో న్యాయాలు జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదు. ఎవరి దగ్గర పోయినా న్యాయం జరగలేదు. నాకు తెలిసి అంటే నేను కూడా బయట పీపుల్స్ లో తిరుగుతాంట, ఎన్ని ఎక్కడ చేసినా కూడా ఎవరికైతే న్యాయం జరుగుతుంది 100% అందరికీ తెలుసు, ప్రపంచం అందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళు లాస్ట్ కు వాళ్ళ దీన పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎవరు చేస్తారు? ఎందుకు? ఎట్లా జరుగుతుంది వాళ్ళకి న్యాయం? ఏమైనా సపోర్ట్ ఉందా? వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ గా ఉన్నారా? పేద కుటుంబం, ధనికుల కుటుంబాల దగ్గరికి పోయి ఎవరైనా న్యాయం అడిగితే న్యాయం జరుగుతుందా? అదే వాళ్ళు ఉంటే, లోపల ఉన్నా బయట ఉన్నా, మాలాంటి వాళ్ళు బయట ఉంటే మా శక్తివంత వరకు మేము చేస్తున్నాం. ఉద్యమకారుల దగ్గర పోయి ఆ రోజులలో న్యాయం జరిగేది. ఇప్పుడు వాళ్ళనే లేకుండా చేసే వాళ్ళకి ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? ప్రజలు కూడా ఎంత ఇదిగా ఉంటారు. నాకు ఇదే అనిపిస్తారు, ప్రజలు కూడా ఎందుకు మద్దతు ఇస్తలేరు ఆ రోజుల్లో? అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు ప్రజలు కూడా మావోయిస్టు పార్టీలను ప్రజలు కూడా వద్దనుకుంటున్నారా, మద్దతు ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? ఇంకా పార్టీ పేరు చెప్పుకొని బయటకు వచ్చిన బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఫైనాన్షియల్ గా, వాళ్ళు కూడా మద్దతు ఇస్తలేరు. పార్టీ పేరు చెప్పుకొని బయట బతికిన వాళ్ళు ఉన్నారు, మంచి పొజిషన్ లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మద్దతు ఇస్తలేరు. నాయకులు ఉన్నారు, కుల సంఘాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు మద్దతుదారులు ఉన్నారు, అప్పటి వాళ్ళు సీనియర్ నాయకులు ఉన్నారు.
విమలక్క ఉంది, మన వీరన్న ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అవును, కానీ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని చేస్తాను, వాళ్ళని కూడా Right. కట్టుబడిస్తాను. నిర్బంధం చనిపోయిన కుటుంబాలకు కూడా ఇప్పుడు ఆ శవాలను ఇచ్చే దిక్కు లేదు. మీడియా ద్వారా శవం ఇప్పుడు చనిపోయారు, మీడియా ద్వారా చనిపోయారు అని తెలిస్తేనే పోయి కుటుంబాలు తీసుకొచ్చుకుంటాను. ఒకవేళ మొన్న చాలా మంది మా పక్కన ఒక తెలిసిన ఆవిడ ఉంటే వాళ్ళ తమ్ముడు జరిగితే అక్కడనే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఒకవేళ ఇస్తే మీరు చనిపోయినాక ఇస్తే కుటుంబాలకు వాళ్ళు కడ చూపు చూసుకుంటారు కదా, అట్లా కూడా చేస్తలేదు కదా. రైట్. ఉం? ఓకే రజయ్య గారు, ఎవరికైనా ఫైనల్ గా ఒక పాటతోటి ఎండ్ చేద్దాం, టైం కూడా అవుతుంది. మీ గొంతు నుంచి మరొక పాట ప్రేక్షకుల కోసమే. థ్యాంక్ యూ సార్. పెద్దపురం పక్క వెంకటేశ్వర పల్లె మా చెల్ల ఐలమ్మ ఒక్కగా నా కొడుకు పుట్టిండు చంద్రమన్న, పూరి గుడిచెల్లో పెరిగిండు చంద్రమన్న, పేద ఇంటిలో పెద్దపురం పక్క వెంకటేశ్వర పల్లె మా చెల్ల ఐలమ్మ ఒక్కగా నా కొడుకు పుట్టిండు చంద్రమన్న, పూరి గుడిచెల్లో పెరిగిండు చంద్రమన్న, పేద ఇంటిలో పుట్టిండు చంద్రమన్న, ఊరి గుడిచెల్లో పెరిగిండు చంద్రమన్న, పేద ప్రజల కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వరూప గారు, థ్యాంక్ యూ అండి. స్వరూప గారు, మీ గొంతు నుంచి కూడా ఉద్యమకారుల కోసమై లేకపోతే మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి మరొక పాట. ఏదైనా పర్లేదు. ఐలాపురం పచ్చ నడవిలో వెచ్చని రక్తమెవరిది, తీగల వాగులోన పారిన నెత్తూరెవరిది, కత్తులకెదురు నడిచినట్టి కనుకుల గిద్దె కన్నా బిడ్డ కష్టాలల్ల పుట్టి పెరిగి కన్నీటి బ్రతుకుల నొదిలి ఆట పాట వాడి ప్రజల కోసం పని చేసే జననాట్య మండలిలోన విద్యక్క జంగు నడిపేనా, ఆట ఆడి పాట వాడి విద్యక్క తూటై పేలింది, సూరారం బిడ్డంట తమ్ముడు మన సురేష్ అంట, బిడ్డ ఆట ప్రజల కోసం మురిగినాడు జననాట్య మండలిలోన సరేషు జంగు నడిపెనా, ఆట ఆడి పాట వాడి సురేషు తూటై వెళ్ళిండు, ఓరుగల్లుతో బిడ్డడు తమ్ముడు మన అన్న అంటారవన్నంట, ఓరుగల్లుతో బిడ్డడు తమ్ముడు మన రవన్నంట, పాట వాడి తూట అయ్యి ప్రజలతోని కలిసిపోయే జననాట్య మండలిలో రవన్న జంగు నడిపెనా, ఆట ఆడి పాట వాడి దర్వన్న తూటై పేలిండు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా పాడారు. ఎంతో మంది ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళ పోరాటాల గురించి ప్రస్ఫుటించేలా ఉంది పాట కూడా. థ్యాంక్ యూ సో మచ్ రజయ్య గారు, సరిత గారు అండ్ డిబేట్లో పాల్గొన్నటువంటి రంజిత్ గారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా ఇటు ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపాలంటూ ఎంతోమంది కవులు కావచ్చు, లేకపోతే మేధ కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, ఎక్స్ నక్సలైట్లు కావచ్చు, నక్సలైజానికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా కోరుతున్నారు, ఇప్పటికైనా చర్చలకు పిలవండి వాళ్ళని, ఒక సరైనటువంటి మార్గంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, చావే పరిష్కారం కాదు, పాకిస్తాన్ తోటే చర్చలు జరుపుతున్నాం, అలాంటిది మన దేశంలో ఉన్నటువంటి మన పౌరులతోటి చర్చలు జరపలేమా అంటే చెప్తున్నారు. మరొకవైపు కేంద్ర ప్రభుత్వమేమో ఎట్టి పరిస్థితుల్లో కూడా నక్సలిజాన్ని ఇకపై ఉంచబోము, పూర్తిగా నక్సలిజాన్ని తుడిచిపెట్టేటువంటి ఆపరేషన్ కగార్ అంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది. చూద్దాం ఏం జరగబోతోందో భవిష్యత్తులో. ఇప్పటికైతే ఈ పోస్టర్లు ఏవైతే వెలిసాయో నక్సలిజానికి కొంత వ్యతిరేకంగా, అంటే దయచేసి మీరు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోండి, ఉద్యమాలతోటి ఏది కూడా రాదంటూ వెలిసినటువంటి పోస్టర్లకు సంబంధించి అవి ఎవరు ప్రింట్ చేసి ఎవరు అతికించారనేటువంటి విషయం కూడా అంత చిక్కడం లేదు. చూద్దాం అంటే సమీప భవిష్యత్తులో మరి ఆపరేషన్ కగార్ ఏ వైపుగా వెళ్ళబోతోంది, ఇంకా కీలకమైనటువంటి అగ్రనేతలు ఎవరైనా హతమవబోతున్నారు, ఇదంతా కూడా చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.